సాయంత్రం అయితే చాలు వేడి వేడిగా ఏదో ఒకటి లాగించాలి అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు వెంటనే గుర్తొచ్చేది మిర్చి బండి. ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా మంచిగా మిర్చి బండి స్టైల్లో మిర్చి బజ్జీ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ శనగపిండి, అందులో కొంచెం కారం, వాము నలిపి వేసుకోవాలి. వాముని 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, క్రిస్పీనెస్గా రావాలంటే బజ్జీ బియ్యం పిండి వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువగా వేస్తే నూనె పీల్చేస్తుంది బాగా బజ్జీ. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ టైప్లో ఉండాలి కన్సిస్టెన్సీ పిండిది. ఇలా కొంచెం సిల్కీ అయ్యేంత వరకు కలుపుకోవాలి పిండిని ఉండలు లేకుండా. ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ టైప్లో కలుపుకుంటే ఏమవుతుందంటే బండి మీద ఉన్న స్టైల్లో లాగానే ఇంట్లో కూడా బజ్జీ మంచిగా ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఇలా ఇంట్లో వాడుకునే మిర్చినే కట్ చేసుకొని మధ్యలో సీడ్స్ తీసేసుకొని కొంచెం మధ్యలో ఉప్పు పెట్టుకోవాలి లైట్గా. తర్వాత ఈ విధంగా పిండిలో ముంచి నూనె వేడిగా ఉండాలి బజ్జీలు వేసేటప్పుడు ఈ విధంగా వేయాలి బజ్జీల్ని. ఇలా ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే బజ్జీలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బజ్జీ కూడా ఫ్లఫీగా మంచిగా వస్తుంది. బజ్జీలు వేసాక స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్గా పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ మీదనే. అలా అయితే పిండి లోపల మంచిగా ఉడుకుతుంది. మిర్చీలు కూడా కాలాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత హైగా పెట్టుకొని ఫ్లేమ్ ఈ విధంగా బజ్జీలు కాల్చుకోవాలి. మిర్చీలు కూడా మంచిగా ఫ్రై కావాలి. బజ్జీ లోపల ఉన్న మిర్చీలు కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక నూనెలో నుండి వడగట్టుకోవాలి బజ్జీల్ని. ఈ విధంగా వేడివేడిగా మిర్చి బండి మీద చేసే మిర్చిలాగానే ఇంట్లో ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసినవి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో చేసుకొని తింటే మిర్చి బండి దగ్గరికి అస్సలు వెళ్ళరు మీరు, అంత బాగుంటుంది ఇంట్లో చేసుకొని తింటే. ఈ విధంగా మంచిగా ఈ రైనీ సీజన్ని కూడా హాట్ బజ్జీలతోటి ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో చేసుకొని.